కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పీసీసీ చీఫ్ షర్మిలకు వ్యతిరేకంగా పార్టీ నాయకులు నిరసన తెలిపారు. షర్మిల కాంగ్రెస్ ను భ్రష్టు పట్టించిందని వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకర పద్మశ్రీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్కింగ్ ప్రెసిడెంట్ రాకేష్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు షర్మిలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఏపీలో షర్మిల టీం అరాచకాలు పెరిగిపోయాయి. వాళ్లకు ఇష్టం వచ్చిన వాళ్లకు సీట్లు ఇచ్చారని, అభ్యర్థుల దగ్గర డబ్బులు వసూలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ తరపున ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు సమావేశమయ్యారు. సీనియర్లను స్క్రాప్ కింద జమకట్టి షర్మిల ఇష్టం వచ్చినట్లు వ్యవహరించారని దుయ్యబట్టారు. ఎన్నికల్లో షర్మిల టీం ఒంటెత్తు పోకడలతో కాంగ్రెస్ పార్టీ ఓటు శాతం తగ్గిందని ఆమె ఆరోపించారు. ఎన్నికలకు రాష్ట్ర పర్యటన కూడా చేయలేదని, రాహుల్ గాంధీ వచ్చిన రోజు మినహా ఏ రోజు రాష్ట్రానికి రాలేదన్నారు. షర్మిల వ్యవహారంపై ఢిల్లీలో తేల్చుకుంటామని చెప్పారు. పార్టీ ఫండ్ వస్తే పార్టీ అభ్యర్థులకి డబ్బులు పంపించడానికి సమాధానం చెప్పినటువంటి వాళ్ళు పార్టీలో ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు ఇక్కడికి రాకుండా బెదిరిస్తా ఉన్నారు. నాకు ఫోన్లు వస్తా ఉన్నాయి, షర్మిల పేరు చెప్పి బెదిరిస్తా ఉన్నారు. ఏంటి నువ్వు మీటింగ్ కి హాజరవుతున్నావంట, అందరూ రమ్మంటే వస్తున్నావంట, ఈ అంతు చూస్తామని చెప్పి నాతో పాటు ఉండే ఇద్దరు వ్యక్తులకు ఫోన్ చేసి మీ అంతు చూస్తామని చెప్పి బెదిరిస్తా. ఇంత ముందేమో జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పి బెదిరించారు, లెక్క చేయలా. ఇవాళ రోజున వైఎస్ షర్మిలారెడ్డి పేరు చెప్పి నన్ను కూడా బెదిరించే పరిస్థితికి దిగజారినటువంటి పరిస్థితులు చూస్తా ఉన్నాం. కానీ తగ్గేదే లేదు. మోడీ, జగన్మోహన్ రెడ్డికే భయపడలేదు నేను. ఆఫ్టర్ ఆల్ మీరెంత పార్టీ కార్యకర్తలకి, నాయకులకి అండగా నిలబడతాను. ఏం జరిగినా సరే దాన్ని ఎదుర్కోవటానికి నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. ఓకే మేడం.